ఇంటర్మీడియట్ కళాశాలలకు సంబంధించిన ఫైర్ ఎన్ఓసీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫైర్ ఎన్ఓసీలు హైడ్రాతో సమన్వయం చేసి పరిశీలించగా కొన్ని నకిలీ ధ్రువపత్రాలు వెలుగు చూసినట్టుగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ వెల్లడించారు. హైడ్రాకు సమర్పించిన దరఖాస్తులు బోర్డు వద్ద రికార్డ్స్ సరిపోల్చే క్రమంలో ఈ అక్రమాలు బయటపడ్డట్టుగా తెలిపారు. ఫేక్ ఎన్ఓసీల వ్యవహారంపై హైడ్రా, ఇంటర్ బోర్డు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టడంతో పాటుగా బోర్డు స్థాయిలో అంతర్గత విచారణ కొనసాగుతుందన్నారు. ఎంతమంది నకిలీ ఎన్ఓసీలు సమర్పించారనేది విచారణ పూర్తయిన తర్వాత స్పష్టత వస్తుందన్నారు. హైడ్రా ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. సో ఈసారి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా బోర్డ్ అండ్ హైడ్రాలో కంటిన్యూస్గా కమ్యూనికేషన్ అవుతుంది. సో మాకు వచ్చిన అవన్నీ ఎన్ఓసీస్ మన హైడ్రాకి ఇస్తాము. వీళ్ళ దృష్టిలో ఏదో కొత్తగా వచ్చినాయంటే వాళ్ళు మాకు కమ్యూనికేషన్ ఇస్తారు. ఆ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ద్వారా ఇది ఇవాళ తెలిసింది. సో దాని మీద ఏదైనా చర్య ఉండాలి, అది డెఫినెట్గా హైడ్రా కూడా తీసుకుంటారు అండ్ బోర్డ్ ఆల్సో విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. బోర్డు తరఫు నుంచి అందరూ విద్యార్థులకి, పేరెంట్స్ ఒక హామీ ఉంది, మీ పిల్లల ఫ్యూచర్లో ఏం ఇష్యూ రాదు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ వీళ్ళది సేఫ్టీ ఈజ్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్, వాళ్ళది కెరియర్ ఈజ్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్. సో డెఫినెట్గా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సచ్ ఇష్యూస్ ఆల్సో it will be duly informed. There is any precautionary measure that will be taken. All the affiliated colleges list is already in BI website. So parents to request ఏమున్నాయి అంటే ఆ affiliated colleges ఒకసారి మీరు లిస్ట్ ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే that is duly checked. దాంట్లో కూడా further